యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నరోత్తమ్ జోషి గారు, కోర్టుకెళ్లాలన్న నిర్ణయం మీది, ఈ కేసు పోరాడాలన్న నిర్ణయం మీది. ఇక మీరు తీసుకున్న అదే నిర్ణయం వీళ్ళందరినీ ఆపేసింది. ఇక మీరు మళ్ళీ ఇంకోసారి ఓడిపోయారు. ఇన్స్పెక్టర్ గారు, మీరు నా ఫిర్యాదు తీసుకుని ఇక్కడి దాకా వచ్చారు. అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక మీరందరూ మీ బస్తీకి తిరిగి వెళ్ళిపోండి. ఈ భీమ్ ఇంకా వాళ్ళ నాన్న మమ్మల్ని ఎప్పుడు వదిలిపోతారో ఏమో. ఈరోజు అంటే నేను అందరినీ వెనక్కి తీసుకొచ్చేశాను. కానీ రేపు మనం న్యాయస్థానంలో కేసు ఓడిపోతే ఇక వాళ్ళను ఎవరూ ఆపలేరు. నేను గోపాలకృష్ణ గోఖలే గారి దాకా విషయాన్ని చేరవేశాను. ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఈరోజు నేను మీ అందరితో 2 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటేంటంటే, ఇంతకు ముందు కూడా నేను దీని గురించి ఆలోచించాను. మన దేశం నలుమూలల నుంచి అగ్రిమెంట్ కూలీలను తీసుకెళ్లే ఆనవాయితీ అంతమైపోవాలని. ఇక ఇది మన కూలీల విషయంలో చాలా పెద్ద సమస్య. దీన్ని పరిష్కరించడం కోసం దృఢమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ విషయంలో పటిష్టమైన అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక రెండవది ఏంటంటే, ఈరోజు నా దగ్గరికి ఉపాధ్యాయుడిచ్చాడు. నాకు ఒక శిష్యుడు ఉన్నాడు. తను కూడా మీరు చదివిన కాలేజీలోనే చదువుతున్నాడు. ఈ సమయంలో తనకు మీ సహాయం చాలా అవసరం. రేపు మధ్యాహ్నం కోర్టులో ఈ కేసు హీరింగ్ ఉంది. మీరు మాత్రం ఏదైనా చేయగలరు. గోఖలే గారు, మీరు చెప్పిన మొదటి విషయం గురించి మనమందరం ఆలోచించడం మంచిది. కానీ మీరు ఏ 2వ విషయం చెప్పారో, రేపు కోర్టులో వాదన ఉంది. ఇక ఈరోజు రాత్రి మనమందరం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇంత త్వరగా ఎలా సాధ్యమవుతుంది? గోఖలే గారు, దాదాపుగా ఇది అసాధ్యమే. రేపు ఉదయం దాకా ఎదురు చూద్దాం. మనం ఆశిద్దాం ఏం జరిగినా మంచి జరుగుతుందని. గోపాలకృష్ణ గోఖలే గారు బహుశా మనకు సహాయం చేస్తారేమో. సరే, నేను పొద్దున కలుస్తాను. సరే. మామయ్య, మీరిద్దరూ ఎక్కువగా కంగారు పడకండి. నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి నేను ఈ విషయం ఎన్నోసార్లు మీ ఇద్దరు నోటి ద్వారా విన్నాను. మనం ఏ పనైనా మంచి ఉద్దేశంతో చేసినప్పుడు దాని ఫలితం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో నాకు కూడా చూడాలని ఉంది. సరే, అయితే మనందరం ఒక ప్రస్తావన డ్రాఫ్ట్ సిద్ధం చేద్దాం. ఇక దాన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ముందు ప్రవేశపెడదాం. ఇక దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలి. ఈ డ్రాఫ్ట్ విషయంలో మీరంతా పనిచేయడం మొదలెట్టండి. ఇక రేపటి తీర్పు సంగతి అంటారా? దాని గురించి ఆలోచించడానికి నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే గోఖలే గారు. నాన్న, ఇక మీరు ఇంటికి పదండి. రావాలని లేదా? సరే, ఏం పర్వాలేదు. మేమిద్దరం కూడా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. మీరింటికి రానంత వరకు మేమిద్దరం కూడా ఎక్కడికి వెళ్ళాం. ఇంట్లోంచి నేనేం పారిపోన్లే. మీరిద్దరూ ఉన్నంత వరకు, అంతవరకు నేను మీ ఇద్దరికీ దూరంగా ఎలా వెళ్ళగలను? కానీ ఏ విధంగా అయితే మీరందరూ నాతో వ్యవహరిస్తున్నారో
అది మాత్రం సరైంది కాదు. దానికే ఎక్కువ బాధగా ఉంది. నాన్న, ఈ విషయంలో అలకను, బాధను, దుఃఖాన్ని ఇంటి లోపలుండి కూడా వ్యక్తం చేయొచ్చు కదా. చూడండి, పొద్దున నేను కూడా ఏమీ అనలేదు. రమను తీసుకొని ఇక నుంచి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు రాత్రైపోయింది. ఇక మీరు మాతో పాటు ఇంటికి రావడం మంచిది. నాన్న, ఈరోజు గురువుగారితో నేను ఇదే విషయం మాట్లాడాను. ఏ వ్యక్తి పెంపకంలోనైనా కూడా తన కుటుంబ సభ్యులదే పెద్ద హస్తం ఉంటుంది. ఇందాక గురువుగారు గోపాలకృష్ణ గోఖలే గారి గురించి మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా పేదవాళ్లట. కానీ వాళ్ళు కలగన్నారు, గోపాలకృష్ణ గోఖలే గారు బాగా చదువుకొని ఒకరోజు చాలా గొప్పవాడు కావాలని. సరిగ్గా అలాగే మీరు కలగన్నారు నాన్న. మీ కొడుకు భీమ్ కూడా బాగా చదువుకొని ఒకరోజు చాలా గొప్ప వ్యక్తి కావాలని. కొత్త తరం నిర్మాణంలో పాత తరానిది చాలా పెద్ద సహకారం ఉంటుంది. కొత్త తరాన్ని నిలబెట్టడం కోసం పాత తరం తపిస్తూ ఉంటుంది. అందుకే కొత్త తరానికి బాధ్యత ఉంటుంది. అది తన పాత తరాన్ని గౌరవిస్తూ ఉండటం, అలాగే వాళ్లను బాధ పెట్టకపోవటం. నాన్న, మీరు కూడా నా కోసం, నా చదువు కోసం ఈరోజు దాకా చాలా కష్టపడుతూ వచ్చారు. అందరి తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. మీరు మా తప్పులన్నీ క్షమించండి. అలాగే నా కోసం ఇంటికి పదండి. మామయ్య, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి. కానీ ఇంటికి పదండి. పద బాబు. అగ్రిమెంట్ కూలీలారా, అందరూ కూలీలందరూ బయటికి రండి. అందరూ బయటికి రండి. రండి, త్వరగా రండి 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 రండి. అంతా రండి, అంతా రండి. బాగుంది, రండి రండి రండి. అదేంటి నవ్వండి. ఈరోజు మీరందరూ నవ్వుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ భీమ్రావ్. నిజానికి ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజు ఈ భీమ్రావుకున్న సిద్ధాంతిక పరమైన భావాల వల్ల బ్రతుకున్నంత కాలం తనకు భారంగా మారుతుంది. ఈ రోజు చట్టం కూడా చెప్తుంది ఈ భీమ్రావుది తప్పని. చెప్పండి, ఈ భీమ్రావుది తప్పు. ఏంటి తప్పు. ఇక భీమరావుది తప్పు గనకైతే మాది ఒప్పైనట్లే. ఇక మాది ఒప్పైతే ఈ విషయంలో గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే. మీరన్నది నిజమే జోషి గారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేమంతా బయలుదేరుతాం అందమైన మా కొత్త జీవితం వైపు. తర్వాత మేమంతా మా బతుకులు మాకు నచ్చినట్టు బతుకుతాం. అద్భుతం, అద్భుతం బాలా. నీ ఆలోచన అద్భుతంగా ఉంది. ఈరోజు మేము అగ్రిమెంట్ కూలీలందరి కోసం పూలదండలు తీసుకొచ్చాం. హితేష్, బాబు గారు, బుట్టలో నుంచి పూలదండలు తీసుకొని అందరికంటే ముందు బాల మెడలు వేయి. అలాగే బాబు గారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అగ్రిమెంట్ కూలీలందరికీ పూలదండలు వేయి.
అరే హితేష్కు కూడా పూలదండ వేయి. జనార్దన్, లక్ష్మి, నువ్వు ఒక పని చేయి. నువ్వు అగ్రిమెంట్ కూలీలైన ఆడవాళ్లకు పూలదండలు వేయి. ఆగు లక్ష్మి. నరోత్తమ్ జోషి ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మా అందరికీ ఇంకా బాధ అనిపించాలని. అలా చెయ్యొద్దు తల్లి, చెయ్యొద్దు. అక్క, పిన్ని చెప్పేది నిజమే. మీరు అలా చేయకండి. వాళ్ళ వలలో చిక్కుకోకండి. మీరు మా వైపుకి వచ్చేయండి. ఏయ్, ఇక్కడ ఏమైనా కబడ్డీ ఆడుతున్నారా? గెంతుకుంటూ అటొకసారి ఇటొకసారి తిరుగుతున్నారు. ఈరోజు న్యాయస్థానం నిర్ణయం వచ్చిన తర్వాత నువ్వు మొహం చాటయ్యాలనుకున్నా కూడా చాటయ్యలేవు. ఎందుకంటే ఎవరైతే వేలిముద్రలేశారో వాళ్లను ఒక్కొక్కరిగా పోలీసు వాళ్ళు వచ్చి బలవంతంగా తీసుకెళ్తారు. అర్థమైందా? లక్ష్మి, వచ్చేయ్. నేనందరికీ పూలదండలేస్తాను. నాకు తెలుసు కేవలం మామయ్య, పిన్ని, రమ ఇంకా భీమ్రావుకు చాలా బాధ అనిపిస్తుందని. అయినా నేను కోరుకుంటున్నాను వాళ్లకు బాధ అనిపించాలని. ఎందుకంటే నేనిప్పుడు గిర్మెంట్ కూలీగా మారి వెళ్ళిపోతే వాళ్ళకి ఈ విషయంలో కొంచెమైనా సంతృప్తిగా ఉంటుంది. లక్ష్మి చెడ్డదని, అందుకే విరోధిగా మారి వెళ్ళిపోయిందని. వచ్చే వచ్చే వచ్చే. వదినా, వదిన, మీరు అలా చేయకండి. వదిన, ఇది సరైంది కాదు. నువ్వు చేస్తుంది పూర్తిగా సరైంది లక్ష్మి. అందరికంటే ముందుగా పూలదండ ఈ కరుణ మెళ్ళలో వెయ్యి. బాగా ఎగిరిపడింది. రమ ఇంకా భీమ్ కలిసి మనల్ని ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపుతారనుకుంటుంది. తన మెళ్ళలో వెయ్యి. లక్ష్మి, నువ్వు ఇప్పుడు మీరందరూ సవ్యంగా ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తున్నారు మీరందరూ అగ్రిమెంట్ కూలీలని. ఇలాగే పూలదండలేసుకుని నిలబడి ఉండండి. మేమిప్పుడే న్యాయస్థానం నుంచి తీర్పు తీసుకుని వస్తాం. పదండి. ఆగు భీమ్రావ్, నువ్వు న్యాయస్థానానికి రావడం లేదా? నీ ఓటమిని కళ్ళారా చూడ్డానికి, నీ కేసు పోరాడ్డానికి. పోరాడాల్సిందే, అలాగే తీర్పు కూడా వినాల్సిందే. పదండి, వస్తాను. నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దురమ్మా, నేను న్యాయస్థానానికి వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. భీమ్, సరే బాబు, మేం మీ వెంట రాములే. కానీ తీర్పు ఏదైనా సరే నువ్వు తీసుకుని ఇక్కడికి రావాలి. కావాలంటే ఆ తీర్పు నీ పక్షాన వచ్చినా సరే, లేదా ప్రతిపక్షాన వచ్చినా సరే.
అలాగే. ఆహాహా, మీ అందరినీ చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. మీకందరికీ ప్రతినిధినైనందుకు మిమ్మల్ని ఇప్పుడు ఇలా నేను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరే ఆలోచించండి, మీరందరూ భీమ్కి తోడుగా ఉన్నప్పుడు మీకెప్పుడైనా ఇలాంటి గౌరవం దక్కిందా? కలలో కూడా దక్కలేదు. ఈ రోజు వరకు ఈ ఇంట్లో ఈ పనికి మాలిన భీమ్ని కాకుండా ఎవరిని కూడా ఇలా పూలదండ వేసి ఎప్పుడు సన్మానించటం జరగలేదు. జీజాబాయ్, అందరి మనసుల్లో విషాన్ని ఎందుకు నింపుతున్నావు? విషమా? వదినా, నేనెక్కడ విషయాన్ని నింపుతున్నాను? నేను విషయాన్ని నింపుతున్నానా? నేను మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను. అయినా మీరే చెప్పండి, ఈరోజు మీరంతా గిర్మెంట్ కూలీలుగా మారి విదేశానికి వెళ్తున్నారు. ఇక 5 ఏళ్ల తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మీ అందరి మొహాల్లో ఒక భిన్నమైన సంతోషం ఉంటుంది. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నాకిది ఖచ్చితంగా తెలుసు. మీ అందరి జీవితాల్లోంచి భీమ్ అనే పేరు గల దుఃఖం తొలగిపోతుంది. అలాగే అవే విచిత్రమైన ఉపన్యాసాలు భీమ్ నుంచి మీరు వినాల్సిన అవసరమే లేదు. మీరందరూ ఇంతకంటే ఎన్నో రెట్లు అద్భుతమైన జీవితాన్ని గడపగలరు. నాకైతే మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, అసలు లేని భవిష్యత్తు గురించి చెప్పకండి. ఈయన చెప్పారు కదా, వీళ్ళందర్నీ అక్కడ బానిసల్లాగా ఉంచుతారు. ఉండడానికి ఇల్లుండదు, తినడానికి తిండి ఉండదు. ఇక మీరందరూ ఏ డబ్బుల మీద ఆశగా వెళ్తున్నారో వాటికి కూడా ఎలాంటి నమ్మకం లేదు. మీరు తిరిగి రావాలనుకున్నప్పుడు అక్కడ మీకే ప్రభుత్వం సహాయం చెయ్యదు. అలాగే వీళ్ళు కూడా చెయ్యలేరు. ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టి పంపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్తే మీ భవిష్యత్ ఇలా ఉండబోతుంది. మీరందరూ అంధకారంలో కాలు పెట్టబోతున్నారు. చెప్పాలంటే తమ వర్తమానం గురించి తెలియని వాళ్ళకి తమ భవిష్యత్తు గురించి ఎలా తెలుస్తుంది? అయినా ఇంకా కోర్టు నుంచి తీర్పు రాలేదు. అప్పటిదాకా ఎదురు చూడండి. అలాగే ఈ ఉపన్యాసాలకు కూడా దూరం అయిపోతారు. నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. కోర్టుకెళ్ళే టైం అయింది, అయినా లాయర్ గారు ఎక్కడున్నారో తెలీదు. ఇదిగో వచ్చేశారు. లాయర్ గారు త్వరగా పదండి, న్యాయస్థానానికి టైం అయింది. సార్ త్వరగా పదండి, న్యాయస్థానం మొదలైపోతుంది. న్యాయస్థానానికి వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఏంటి ప్రయోజనం లేదా అంటే? అరే రమా, చూస్తుంటే జడ్జి గారు ముందే తీర్పిచ్చారనిపిస్తోంది, కేసు వాదించడానికి ముందే. ఇక ఇప్పుడైతే భీమ్, రమ, రామ్జీ ఇంకా మీరా ఎవరు మమ్మల్ని ఆపలేరు. స్వయంగా పోలీసులే మమ్మల్ని వార్డు దగ్గరికి తీసుకెళ్తారు. అందరూ పదండి. ఆగండి, ఎవరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. కోర్టు ఆదేశించింది ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదని. న్యాయస్థానం నుంచి అంతిమ తీర్పు వచ్చేంత వరకు. అంతిమ తీర్పు అంటే? నేను చెప్తాను బాలా అన్నయ్య. అంతిమ తీర్పు అంటే జడ్జి గారు ఈరోజు తీర్పు చెప్పడానికి నిరాకరించారు. కానీ దాంతోపాటు ఆయన ఇది కూడా చెప్పారు, ఎప్పటిదాకా అంతిమ తీర్పు రాదో అంతవరకు
మీలో ఎవరు కూడా ఈ ఇంట్లోంచి బయటకి విదేశానికి వెళ్ళడానికి వీల్లేదని.